పొరుగు దేశం నేపాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉదయం నేపాల్లోని రసువా జిల్లాలో బోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో వందలాది మంది గల్లంతయ్యారు. నేపాల్ టూరిజం బోర్డు ప్రకటన ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇందులో 105 మంది భారతీయులున్నారు. అంతేకాకుండా 37 మంది ఎన్ఆర్ఐలు కూడా గల్లంతైన వారిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో భారతీయులే కాకుండా అమెరికా, మలేషియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికాకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారేనని తెలుస్తోంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీ వరద నీరు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ వరద కారణంగా రసువా, తాడింగ్, నువాకోట్ జిల్లాలోని గ్రామాలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 12 హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 26 మంది నేపాల్ పోలీసులు కూడా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నేపాల్ ఆర్మీ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ 14 హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది. సహాయ చర్యలకు 977985131680 నెంబర్ను కానీ 977970910750 నంబర్లను కానీ సంప్రదించాలని కోరారు. అలాగే నేపాల్ టూరిజం బోర్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 1234, హాట్లైన్ నెంబర్ 1144, టూరిస్ట్ పోలీస్ నెంబర్ 9851289445లను కూడా సంప్రదించవచ్చని సూచించారు. భారతీయులు బంధువులు ఎవరైనా సమాచారం కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయాలని ఎంబసీ కోరింది.